పోతంగల్ మండలంలో నిరుపేద 3 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన ఎంఏ హకీం వారి సేవలు పేదలకు అంకితం. జల్లపల్లి ఫారంలోని ఐశ్వర్య అనే అమ్మాయి కడుపు నొప్పితో మరణించడంతో తగు ఆర్థిక సాయాన్ని అందజేశారు. అనంతరం పాత పోతంగల్ బోయి లక్ష్మి ద్విచక్ర వాహనంపై అకస్మాత్తుగా కింద పడి మరణించడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి నేనున్నాను అంటూ ఆర్థిక సాయాన్ని అందజేసి ధైర్యాన్ని నింపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో బైక్ మీద నుండి పడి కొత్తపల్లి పుప్పాల పోషప్ప సాయిలు దంపతులు మరణించినారు. వారి కుటుంబానికి మాజీ మండల కోఆప్షన్ నెంబర్ హకీం పరామర్శించి ప్రగాఢ సానుభూతిని పలికారు. వారి కుమారులకు ఆర్థిక సాయం ఇంచుమించు 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జల్లపల్లి ఫారం సేరు మైనార్టీ నాయకులు, మరణించిన వారి కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. ఇంటికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో అదుపు తప్పి పడిపోగానే ఆన్ ది స్పాట్ ఇద్దరు భార్య భర్తలు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ కుటుంబంకి చాలా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. దేవుడు వాళ్ళకు ధైర్యం ఇచ్చి వాళ్ళ పిల్లలకు ముందుకు సాగాలని. ఎందుకంటే ఒకేసారి ఒకే కుటుంబంలో ఇద్దరు తల్లిదండ్రులు పోగొట్టుకోవడం చాలా దురదృష్టం. ఇది చాలా లక్షల్లో కూడా జరగని పని అని పాపం వాళ్ళకు జరిగింది. అది వాళ్ళకు కూడా వాళ్ళ అంటే ఖర్చుల కొరకు 5,000 ఆ స్వగ్రామంలోనే ఒక చిన్న పాప పేరు ఐశ్వర్య 11 సంవత్సరం ఉంటుంది. అకస్మాత్తుగా అనుకోకుండా మృతి చెందింది. చాలా బీద కుటుంబం, చిన్నతల్లికి వాళ్ళకి తిండి లేదు. ఇది అమ్మాయి కాస్త ఇంట్లో చిన్న పిల్లలకు చూసుకుంటే వాళ్ళు తల్లిదండ్రులు బయట పోయి పని చేసుకున్నట్టుండే. 11 years నుండి పాప కష్టపడి ఇంట్లో పని చేస్తుండడం చాలా సంతోషకరమైన విషయం ఉండే. కానీ మొన్న రాత్రి అకస్మాత్తుగా కడుపు నొప్పి వచ్చి కోడిగిరి హాస్పిటల్ తీసుకొచ్చి పోయిండ్రు. కోడిగిరి నుంచి వాళ్ళు రిఫర్ చేస్తే బోధన్ పోయిండు, మళ్ళీ బోధన్ నుంచి రిఫర్ చేస్తే నిజామాబాద్లో పోయిండు. పోతూ మార్గ మధ్యలోనే ఆమె చనిపోవడం జరిగింది. నిజామాబాద్ హాస్పిటల్ పోగానే డాక్టర్ ఏదో అనుమాన స్థితిలో ఆమె మృతి చెందిందని